ఆడికి చచ్చిపోదామని ప్లాన్ చేసి ఇన్ని చూసి ఆగా. ఎంతవరకు అయింది ఇప్పుడు వరకు ట్రీట్మెంట్కి? ఎన్ని లక్షలు అయింది? అక్కడ వాళ్ళు 20 లక్షల దాకా చేసింటారు సార్. 20 లక్షలు. ఈ కాళ్ళు పెట్టుకోవడానికి ఎంత అయినాయి? ఈ 8 లక్షల దాకా అండి సార్. 8 లక్షలు. అంటే ఈ పెద్ద కాలు రేట్ ఎక్కువ, చిన్న కాలు రేట్ తక్కువ. ఇది 2.5 లక్షలు ఉంటుంది, ఇదే ఎక్కువ అమౌంట్. 4.5 లక్షలు. అది రాడ్డా మొత్తం? మొత్తం రాడ్డే సార్. మేము కర్రలు వెళ్ళామంటే మామూలు నడచచ్చు బాగా. బాగా సదరంగా ఉండాలి, గుంతలు పెట్టాలి లేకుండా. ఇట్లా ఉంటే నడచ బాగా. ఓకే. గుంతలు పెట్టి ఇట్లా ఉంటే నడచలేదు. గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదా? పెన్షన్ అది వస్తుందా? పెన్షన్ ఒకటి వస్తుంది గవర్నమెంట్, ఏం సపోర్ట్ ఏం లేదు. సో ఇప్పుడు అమ్మ మీరు అప్పు చేశారమ్మ మొత్తం? నేనే చేశాను సార్. అదే అప్పు అంటే ఇంకా ఆయన కోసం చేశాను సార్, నేనేం తిని చేయలేదు. అప్పు చేసి ఆడ పీకొచ్చి ఆ ట్రీట్మెంట్ వాళ్ళు జరుపుతుండగానే ఇంకా మా ఇంట్లో నేను ఎక్కడికి వెళ్ళకుండా పుండ్లు మాందాకేమో నేను చూసుకోలేదు సార్. ఇంకా అందుకు ఆడ అప్పు తెచ్చి ఇవాళ అప్పుల వాళ్ళు ఎగబడుతున్నారు. ఆడికి చచ్చిపోదామని ప్లాన్ చేసి ఇన్ని చూసి ఆగా. అంతే సార్. వెనుక ముందు ఎవరు నాకు దిక్కు చేసి ఎవరు లేరు, ఎవరు దగ్గరికి రమ్మని దేనిపించేటోళ్ళు లేరు, తిన్నవా తినలేదని అడిగేటోళ్ళు లేరు. తల్లి కొడుకు ఇద్దరు గోల్సాది బాకీలు వచ్చినాక తిని వండుకుని అన్న గూట్లో పెట్టేది ఎగ చూసుకునేది. ఎంతమందికి దండాలు పెట్టేది సార్. 1 రోజు 2 రోజులు ఇనుకుంటారు, ఎన్నాళ్ళు ఇనుకుంటారు, ఇచ్చిన బాకీలు ఊరుకుంటారా? అది సార్ నా పరిస్థితి. ఎందుకు సార్ ఈ జీవితం చచ్చిపోదామా అంటే అవుటో నేను చేశానని ఆలోచన చేస్తాను. నేను ఎవరిని లెక్క చేయను, చచ్చిపోతున్నాను.